హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న మహబూబాద్ జిల్లా బయారం గార్ల మండలం సీతంపేట శివారు వంటి మంగళతండల్లో ఒక దారుణ సంఘటన చోటిసుకుంది. అంటే పెళ్లికి వెళ్ళారు. ఆ ఇంట్లో వాళ్ళ సంబంధించినటువంటి పెద్ద కొడుకు రమేష్ పెళ్లికి వెళ్ళిన నేపథ్యంలో పెళ్లి తనతో కూడా ముగించుకున్నారు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆ ఇంటి బయట నుంచి అంటే వాళ్ళ ఊరు స్వగ్రామైన జూలూరుపాడకు వెళ్దామని చెప్పేసి ఆ రోజు నైట్ ఆ ఇంట్లో పడుకున్నారు. వీళ్ళు పడుకున్న నేపథ్యంలో కొత్త ఇంట్లో పడుకున్నారు వాళ్ళు. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఏంటో కానీ వీళ్ళ అల్లుడు వెళ్తున్నాడో చిన్న కొడుకు రాజేష్ వెళ్తున్నాడో తను మరి విద్యుత్ షాక్తోని వాళ్ళ కుటుంబ సభ్యులపై హత్యానికి పాల్పడ్డాడు. మరి దాంట్లో కౌశల్యం అంతా మృతి చెందింది. ప్రత్యక్ష సాక్షి అంటే తనను కూడా చంపబోయే నిబద్ధం కేకలు వేయడంతో అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. మరి ఆ రోజు ఏం జరిగింది అని రామదాస్ ఉన్నాడు తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? పెళ్లి ఎప్పుడు జరిగింది? అసలు పెళ్లి ఆదివారం నైట్ జరిగింది సార్. పెళ్లికి వచ్చారు ఇక్కడికి? పెళ్లికి వచ్చినాం. అయితే పిల్లిది పిల్ల అయితే నేను వద్దా అంటే నా మామకి సరే వద్దు మా ఇద్దరు మంచిగా ఉంటారో చేశారు. మంచిగా ఉన్నారు. కానీ ఈయన రాత్రి ఇంటికాడ వచ్చి వీళ్ళు అట్లా చాదు కానీ మనకు తెలుసా. ఒకరోజు ఇంటికాడ వచ్చి ఉండిపో నాన్న అమ్మాయి అంటుంది. నైట్ అయింది కదా అమ్మా, ఇప్పుడు భూములే ఏవో నైట్ ఇప్పుడు ఆశ గీసిండు అయిద్దేమో ఎవరికి తెలుసు, మనకి మంచిగా పోతాం కానీ అటు నుంచి ఇంకోటి మంచిగా వస్తాడా అని నేను కూడా అంతమంది ఆశ ఇప్పుడు పండుకున్నాను. పండుకునే సరిగా నాకు కూడా కరెంట్ ఫస్ట్ వేసిండు. ఇక నేను కొనుక్కున్నా. రాత్రి కరెంట్ చేసిండు. కరెంట్ చేసి ఇక్కడ మనం రాడ్డు ఉంటుంది కదా, రాడ్డుతో ఈడ కాల్చిండు, ఈడ కాల్చిండు. మా తీసావు జరిగిండు. రాత్రి ఫస్ట్ మీ భార్యకి పెట్టిండా కరెంట్ షాక్? నాకు పెట్టిండు ఆయన. కొద్దిగా ఊపిరి కొద్దిగా డ్యూటీ వచ్చిందిగా, అందరు లేచారుగా. మా అమ్మాయి కొట్టింది, ఇక చేయి మొత్తం అట్లా రుద్దింది. నేను కోలుకున్నా. ఇక చచ్చిపోయింది. మీ కూతుర్ని వాళ్ళని కూడా కత్తితోని మా కూతురు అడ్డ వచ్చింది. ఇక్కడ కోసిండు, ఇంకో అమ్మాయి ఈడ కోసిండు. కోసి ఇక ఏడతామంటే బయట పోయి అడిచినాం. ఇక చచ్చిపోయిందని ఏమో దగ్గర పోయి ఇక అరుస్తూనే ఉన్నాను. ఇక మరి ఎందుకు మరి మీ అల్లుడికి మేము ఎందుకు మరి కక్ష? సార్ మాకైతే ఇప్పుడు గొడవ లేదు, ఏం లేదు. అంటే ఈ పిల్లగాడికి పెళ్లి చేపిస్తున్నాగా, ఈ భూమి నాకు దొరకాలని అటు చేసిండో మరి మనకి తెలియదు. మనకి వాళ్ళ సంగతి మనకు తెలియదు. మీ కుటుంబంతో మీ అల్లుడితో మీ బిడ్డ కన్నా గొడవలు జరుగుతున్నాయి మధ్య ఆస్తి గిడలు ఏం లేదు అసలు. ఇప్పుడు ఈ పిల్లగాడు అమ్మాయికి పెళ్లి చేస్తే అప్పుడు పని చేస్తుండే ఆయన. అట్లా రెండో పెళ్లి చేసింది మీరేట చేసింది? మేమే చేపించినాం. దగ్గర కక్ష పెట్టుకున్నా మరి కచ్చ పెట్టుకొని చేసిండు ఆయన. అబ్బాయి మనకి దొరకట్లే అని ఇక ఇద్దరు మంచిగా ఉండాలని నేను చేస్తే అట్లా చేసిండు ఆయన. ఎన్ని ఎకరాలు వస్తుంది మరి వాళ్ళకి? ఉంది ఒక 6-7 కదా ఉంది. దాని గురించి ఇంకా వేరే విషయాలు ఉన్నాయి ఆయన చేసిండు. వేరే గురించి ఏం లేదు అసలు. దాని వరకు చేసిండు. ఆయన లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి కానీ అసలు ఇంటికి వదలకూడదు ఆయనకి. సో ముఖం కూడా చూడకూడదు మనం. లైఫ్ లాంగ్ అటే ఉండాలి ఆయన. 4 ఆడపిల్లలు సార్ నాయి. 4 ఆడపిల్లలు. పెళ్లి చేసిన పాపానికి ఈ విధంగా ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు అంటే వాళ్ళు పెళ్లి చేయడమే వేరే శాపమా? ఇంట్లో ఉండి పెళ్లికి వచ్చిన వాళ్ళ భార్య చనిపోయింది, పోస్ట్ మార్టం జరుగుతుంది. నిన్న కూడా గాయాల పాలయ్య కూడా తను ప్రాణ పరిస్థితులు ఉన్నాడు. వాళ్ళ అమ్మ కూడా ఏదైతే నిందితుడు రాజేష్ ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అమ్మ నాన్న కూడా గాల హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళ వదిన కూడా ముక్కు కూడా కత్తుతో తీవ్ర గాయాలై ఆమె కూడా హాస్పిటల్ ఉన్నది. అలాంటి ఎలాంటి శిక్ష పడాలంటూ మరి ఉరి చేసేది ఆయనకి, ఉరి చూడయాలి ఆయనకి, అన్ని అసలు బయట రాకూడదు ఆయన. మాకి మా అమ్మాయికి నేను పోయి కూలి చేసి సాస్తాను నేను. అసలు ఇంట్లోనే వద్దు, అసలు ఆయనకి బయట రాకూడదు. ఆయన లోనే కొంచెం నేను సాదుకుంటా. ఏం అబ్బాయిందిగా ఎవరు చూస్తారో వాళ్ళకి చూశారు కదా. భర్త పేరు తన కూతుర్ని మాత్రం నేను కంపల్సరీ చదువుకుంటున్నాను, జీవితం చదువుకుంటా కానీ వాడిని మాత్రం ఉరిశిక్ష పడాలి, వాడికి జైలు తీసుకుపోవాలి, వాడికి మాత్రం వాడిని రావద్దని చెప్పేసి బాధతో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం మరి పోలీసులు మరి ఏ విధంగా విచారణ చేసి మరి ఎవరిని నిందలు చేసుకుంటే మరి చట్టం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో.